ఈ వీడియోలో హంటెడ్ అపార్ట్మెంట్ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ స్టోరీ చూద్దాం. ఇది ఇండోనేషియాలో నిజంగా జరిగిన స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో 1998 నవంబర్ నెలలో ఒక పెద్ద అపార్ట్మెంట్ ని చూపిస్తారు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ లో 5th ఫ్లోర్ లో ఉన్న టికా అనే ఆమె బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే సీలింగ్ నుంచి వాటర్ కారుతుంది. వెంటనే ఆమె ఆ అపార్ట్మెంట్ ఓనర్ దగ్గరకు వెళ్లి 6th ఫ్లోర్ నుంచి మేముండే రూమ్ లోకి వాటర్ లీక్ అవుతుందని చెప్తే, మేము 6th ఫ్లోర్ క్లోజ్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి అక్కడ నుంచి వాటర్ లీక్ అయ్యే అవకాశం లేదు, మీ రూమ్ లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, టెక్నీషియన్ ని తీసుకొచ్చి రిపేర్ చేయిస్తామని ఓనర్ చెప్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత టికా వీళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా రిపేర్ చేయట్లేదని ఆమె ఒంటరిగా 6th ఫ్లోర్ కు వెళ్లి డోర్ పగలగొట్టి 610 నెంబర్ రూమ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే ఈ రూమ్ నుంచే 5th ఫ్లోర్ లో ఉన్న వీళ్ళ రూమ్ కి వాటర్ లీక్ అవుతుంది. చాలా సంవత్సరాల నుంచి వాడకపోవడం వలన ఆ ఫ్లోర్ మొత్తం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈమె కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత బాత్రూమ్ నుంచి ఎవరో అమ్మాయి మాటలు వినిపిస్తాయి. లోపల ఉన్నది ఎవరని ఈమె అడిగితే, నా పేరు మిస్ కే అని ఆమె చెప్తుంది. ఇప్పుడు టీకా ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల బాత్ టబ్ లో ఒక పెద్ద దెయ్యం అలాగే చిన్న దెయ్యం ఉంటాయి. ఇప్పుడు మిస్ కే అనే ఆ దెయ్యం 4 రోజుల్లో సూర్యాస్తమయమని అంటుంది. వెంటనే టీకా అక్కడ ఉన్నది మనుషులు కాదు దెయ్యాలని తెలుసుకుని అక్కడ నుంచి పారిపోతుంది. ఇప్పుడు టీకా ఆ అపార్ట్మెంట్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లిపోయి ఆ 3 రోజుల తర్వాత వాళ్ళ చెల్లితో చెప్తుంది. అలాగే ఆ దెయ్యం 4 రోజుల తర్వాత సూర్యాస్తమయమని చెప్పింది. ఇప్పటికే 3 రోజులు కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు 4వ రోజు, నాకు ఎందుకో భయంగా ఉందని అంటుంది. అప్పుడు ఆమె చెల్లి ఇదంతా నీ ఊహ మాత్రమే అని, నిజం కాదని అంటుంది. అలా కొద్దిసేపటి తర్వాత టికా వాష్రూమ్ కు వెళ్తే బాత్ టబ్ లో నుంచి ఆ 2 దెయ్యాలు బయటకు వచ్చి ఈమెకి అద్దంలో కనిపిస్తాయి. ఆ దెయ్యాలను చూసి ఈమె గట్టిగా అరుస్తుంది. తర్వాత ఈమె ఎందుకింత గట్టిగా అరుస్తుందని వాళ్ళ చెల్లి వచ్చి చూసేసరికి దెయ్యాలు ఈమె బాడీని ముక్కలుగా చేసి చంపేస్తాయి. ఇప్పుడు నెల రోజుల తర్వాత వేరే ఊర్లో ఉన్న హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ పేరు ఆల్మా. ఈమె ఒక హోటల్ రన్ చేస్తుంది. ఇప్పుడు ఈమెకి ఎవరో కాల్ చేసి హాస్పిటల్లో ఉన్న వాళ్ళమ్మ చనిపోయిందని చెప్తారు. వాళ్ళమ్మకి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత హీరోయిన్ హీరోతో మాట్లాడుతుంది. హీరో పేరు రాయన్. ఇతను వేరే ఊర్లో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ని అలాగే హీరోయిన్ వాళ్ళ చెల్లి మియాని అతను ఉంటున్న ఊరికి తీసుకెళ్లిపోతాడు. అలా కొద్ది రోజుల తర్వాత హీరోయిన్ ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని చూస్తున్నప్పుడు న్యూస్ పేపర్ లో ఒక జాబ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అదేంటంటే మూవీ స్టార్టింగ్ లో కనిపించిన అపార్ట్మెంట్ కి మేనేజర్ కావాలని ఆ పేపర్ లో ఉంటుంది. వెంటనే ఈ విషయం హీరోయిన్ హీరోతో చెప్తే అప్పుడు హీరో కొద్ది రోజుల ముందు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఆమెని వాళ్ళ చెల్లి ఇంటి దగ్గర చంపేశారు. ఆమె చనిపోవడానికి అలాగే ఆ అపార్ట్మెంట్ కి ఏదో సంబంధం ఉంది కాబట్టి ఆ అపార్ట్మెంట్ లో నువ్వు జాబ్ చేయడం మంచిది కాదేమో అని అంటాడు. ఆమె చనిపోయింది అపార్ట్మెంట్ లో కాదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదని హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత రోజు హీరో హీరోయిన్ ని మియాని తీసుకుని ఆ అపార్ట్మెంట్ కి వెళ్తాడు. అక్కడ ఆ అపార్ట్మెంట్ కి వెళ్లి ఇంద్ర కుసుమ అనే భార్య భర్తల్ని కలుస్తారు. వీళ్ళే ఆ అపార్ట్మెంట్ ఓనర్. ఇప్పుడు వీళ్ళిద్దరూ హీరోయిన్ కి మియాకి వాళ్ళు ఉండవలసిన రూమ్ ని చూపిస్తారు. ఇప్పుడు హీరో హీరోయిన్ తో ఒక విషయం చెప్తాడు. ఈ అపార్ట్మెంట్ లో 4 సంవత్సరాల ముందు ఇద్దరు చనిపోయారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే నెల రోజుల ముందు ఒక ఆమె చనిపోయిందని చెప్పాను కదా, ఆ కేసుని నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఆ అపార్ట్మెంట్ లో మేనేజర్ గా జాయిన్ అయిన మొదటి రోజే ఒక కంప్లైంట్ వస్తుంది. అదేంటంటే ఒక వ్యక్తి వచ్చి మా రూమ్ లో వాటర్ లీక్ అవుతుంది. ఈ విషయం ఓనర్స్ కి చెప్పినా సరే పట్టించుకోవట్లేదు. అలాగే నెల రోజుల ముందు చనిపోయిన టికా అనే ఆమె కూడా వాటర్ లీక్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చిందని చెప్తాడు. అలాగే ఈ రోజు రాత్రి నేను వేరే ఊరు వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ వాటర్ లీకేజ్ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైం అయిపోవడంతో టెక్నీషియన్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లిని తీసుకుని 6th ఫ్లోర్ కు వెళ్లి కరెక్ట్ గా ఆ దెయ్యం ఉన్న రూమ్ కు వెళ్తారు. అలా లోపలికి వెళ్లిన తర్వాత వీళ్ళని బాత్రూమ్ లోపల నుంచి ఎవరో పిలుస్తారు. అప్పుడు లోపల ఉన్నది ఎవరని వీళ్ళు అడిగితే నా పేరు మిస్ కే అని చెప్తుంది. వెంటనే వీళ్ళు డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల చిన్న దెయ్యం అలాగే పెద్ద దెయ్యం ఉంటాయి. అలాగే 4 రోజుల్లో సూర్యాస్తమయమని ఆ దెయ్యం చెప్తుంది. అక్కడ ఉన్నది దెయ్యాలని తెలుసుకుని వెంటనే వీళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ కి పారిపోతారు. ఆ తర్వాత రోజు హీరోయిన్ వర్క్ చేసుకుంటున్నప్పుడు కొన్ని వస్తువులు కింద పడి డే 1 అని కనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ నిన్న కంప్లైంట్ ఇచ్చిన అతని రూమ్ కు వెళ్లి వాటర్ లీకేజ్ ప్రాబ్లం తగ్గిందో లేదో అని చూస్తుంటే అక్కడ ఉన్న ఒక రూమ్ లో ఆ 2 దెయ్యాలు కనిపిస్తాయి. అలాగే ఆ పెద్ద దెయ్యం చిన్న దెయ్యం తలలాగి కింద పడేస్తుంది. అప్పుడు వెంటనే హీరోయిన్ భయంతో పరిగెట్టుకుంటూ బయటకు వస్తుంటే అక్కడ హీరో ఉంటాడు. అక్కడ దెయ్యాలు ఉన్నాయని హీరోతో చెప్తే చెక్ చేయడానికి హీరో వెళ్తాడు. కానీ అక్కడ దెయ్యాలు కనిపించవు. ఇప్పుడు హీరోయిన్ ఆ దెయ్యం 4 రోజుల్లో సూర్యాస్తమయం అని చెప్పిందని హీరోతో చెప్తే హీరో షాక్ అవుతాడు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చనిపోయిన టికా అనే ఆమెకి కూడా దెయ్యం ఇదే మాట చెప్పిందని తెలుస్తుంది. ఆ తర్వాత హీరో ఓనర్ దగ్గరకు వెళ్లి 6th ఫ్లోర్ లో 610 రూమ్ లో ఎవరు ఉండేవారని అడిగితే ఆ రూమ్ లో ఒక ఆమె కూతురుతో పాటు ఉండేది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఈ అపార్ట్మెంట్ వదిలి వెళ్లిపోయిన తర్వాత యాక్సిడెంట్ లో చనిపోయారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ రూమ్ క్లీన్ చేయడానికి వెళ్లిన ఒక వ్యక్తికి ఆ 2 దెయ్యాలు కనిపించి 4 రోజుల్లో సూర్యాస్తమయమని చెప్పాయి. ఆ తర్వాత అతను ఇంటికి వెళ్ళాక
తట్టుకోలేక అతన్ని దెయ్యాలు ముక్కలుగా చేసి చంపేశాయి. ఆ తర్వాత మేము ఒక మాంత్రికుణ్ణి తీసుకొచ్చినా సరే అతను ఆ రూమ్ లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టలేకపోయాడు. అలాగే ఆ దెయ్యాలు 4 రోజుల తర్వాత సూర్యాస్తమయమని ఎవరితో అయినా చెప్తే వాళ్ళు 4 రోజుల తర్వాత చనిపోతారని మాంత్రికుడు చెప్పాడు. అందుకే ఆ రూమ్ కి ఎవరు వెళ్లకుండా క్లోజ్ చేశామని ఓనర్ చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ డాన్స్ క్లాస్ కు వెళ్లిన వాళ్ళ చెల్లిని తీసుకురావడానికి వెళ్తే హీరో మాత్రం 6th ఫ్లోర్ లో ఉన్న దెయ్యాలు ఉన్న రూమ్ కు వెళ్తాడు. అప్పుడు అక్కడ దెయ్యాలు కనిపించి 4 రోజుల్లో సూర్యాస్తమయమని చెప్తాయి. ఆ దెయ్యాన్ని చూసిన హీరో వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. మరోవైపు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న మియాని చూపిస్తారు. ఇప్పుడు మియా డాన్స్ వేయకపోయినా సరే మిర్రర్ లో కనిపిస్తున్న రిఫ్లెక్షన్ మాత్రం డాన్స్ వేస్తుంది. ఎందుకంటే ఆ మిర్రర్ లో కనిపిస్తుంది దెయ్యం. ఆ మిర్రర్ లో కనిపిస్తున్న దెయ్యం కాలు తిప్పితే ఇక్కడ మియా కాలు విరిగిపోతుంది. ఆ తర్వాత 2 దెయ్యాలు బయటకు వచ్చి మియాపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆమె గట్టిగా అరుస్తుంది. అదే టైంకి అక్కడికి హీరోయిన్ అలాగే డాన్స్ మాస్టర్ వస్తారు. ఆ డాన్స్ మాస్టర్ కి దెయ్యాలను చూసే శక్తి ఉంటుంది. మీ ఇద్దరి వెనక 2 దెయ్యాలు తిరుగుతున్నాయని చెప్పి ఆ దెయ్యాలను పోగొట్టడానికి నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడని చెప్తుంది. మరోవైపు 610 రూమ్ లో చనిపోయిన వాళ్ళిద్దరి గురించి మీకేమైనా డీటెయిల్స్ తెలుసా అని ఓనర్ ని అడిగితే ఆ అమ్మాయి పేరు నిత్య అలాగే వాళ్ళ అమ్మ పేరు కాంతి అని, వాళ్ళిద్దరూ ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత కార్ యాక్సిడెంట్ అయి చనిపోయారని చెప్తాడు. ఆ రోజు రాత్రి హీరోయిన్ ఒక మాంత్రికుడిని తీసుకొస్తే అతను దెయ్యాలు ఉన్న రూమ్ దగ్గరకు వెళ్లి చెక్ చేసి ఆ దెయ్యాలు అనుకున్నది ఏదో జరగలేదు, ఈ అపార్ట్మెంట్ ను వదిలి వెళ్లిపోతాయని అంటాడు. అలాగే ఆ దెయ్యానికి కావాల్సింది ఏంటో తెలుసుకోవాలంటే అవి ప్రాణాలతో ఉన్నప్పుడు వాటికి ఇష్టమైన వస్తువు ఏంటో తెలుసుకుని పట్టుకురండి అని చెప్తాడు. మీరు ఆ దెయ్యానికి ఇష్టమైన వస్తువు పట్టుకొస్తే అది ఉపయోగించి నేను ఆ దెయ్యం గతాన్ని తెలుసుకుంటానని చెప్తాడు. ఆ తర్వాత రోజు హీరోయిన్ కి ఎవరో కాల్ చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మంటారు. వెంటనే హీరోయిన్ అక్కడికి వెళ్తే దెయ్యం ఆమె కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేస్తుంది. అలా కొద్దిసేపటి తర్వాత అక్కడికి మియా వస్తే హీరోయిన్ తన ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుని బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చి డాన్స్ వేసి మియాని కూడా నీటిలో పడేస్తుంది. అదే టైంకి అక్కడికి హీరో వచ్చి వాళ్ళిద్దరిని కాపాడుతాడు. అప్పుడు మియా ఆ మాస్క్ గురించి హీరోకి చెప్తుంది. అదేంటంటే హీరోయిన్ ఫేస్ పై చూసిన ఆ మాస్క్ ని డాన్స్ క్లాస్ లో చూసానని, ఇటువంటి మాస్క్లు డాన్స్ క్లాస్ లో చాలా ఉన్నాయని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు డాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్లి ఆ మాస్క్లు తయారు చేసి అతని అడ్రస్ తెలుసుకుని అతని దగ్గరకు వెళ్తారు. అతని దగ్గరకు వెళ్లి ఆ మాస్క్ డ్రాయింగ్ చూపించి ఈ మాస్క్ మీరే తయారు చేశారా అని అడిగితే ఈ మాస్క్ ని నేను రినీ అనే అమ్మాయి కోసం తయారు చేశాను. దేవి అనే ఒక ఆమె వాళ్ళ అమ్మాయి రినీ కోసం ఈ మాస్క్ ని తయారు చేయమంది. ఆమె కోసమే ఈ మాస్క్ ని స్పెషల్ గా తయారు చేశానని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు దేవి అనే ఆమె ఇంటికి వెళ్తే ఆమె వీళ్ళతో మాట్లాడకుండా వెళ్ళిపోమని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ ఇంట్లో పనిచేసే ఆమెను అడిగి రినీకి ఏమైందో తెలుసుకుంటారు. రినీకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె ఈ మాస్క్ పెట్టుకుని డాన్స్ వేసేది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకుని వాళ్ళమ్మ ఆమెని ఇంట్లో నుంచి పంపించేసిందని చెప్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ మాస్క్ తీసుకుని మాంత్రికుడి దగ్గరకు వెళ్తే ఇప్పుడు మాంత్రికుడు ఆ మాస్క్ పెట్టుకుని దెయ్యంలా తిరుగుతున్న రినీ ఎలా చనిపోయిందో చూస్తాడు. ఆమెని ఆమె కూతురిని ఎవరో చంపేసి వాళ్ళ బాడీ పార్ట్స్ ని ఒక గోడలో దాచిపెట్టినట్టు కనిపిస్తుంది. అలాగే వాళ్ళని చంపిన వ్యక్తి పేరు మాస్ అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళు అపార్ట్మెంట్ లో 6th ఫ్లోర్ కు వెళ్లి ఆ దెయ్యాలకు సంబంధించినవి ఏమైనా దొరుకుతాయేమో అని వెతుకుతారు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ ఓనర్స్ వచ్చి వీళ్ళను కొట్టి కాళ్ళు చేతులు కట్టేస్తారు. అలా కొద్దిసేపటి తర్వాత హీరో తనకి కట్టిన తాళ్ళు కట్ చేసి వేరే రూమ్ లో ఉన్న మియాని అలాగే హీరోయిన్ ని కాపాడుతాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు మాంత్రికుడు ఉన్న రూమ్ కు వెళ్తే అతను మాస్క్ పెట్టుకుని రేనా అనే ఆమె చనిపోయిన తర్వాత ఏం జరిగిందనేది చూస్తాడు. అప్పుడు ఆ హోటల్ ఓనర్ ఇప్పుడు చనిపోయి దెయ్యంలో తిరుగుతున్న ఆమెకి భర్త అని తెలుస్తుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న 6 సంవత్సరాల తర్వాత అతను వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటాడు. ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఇప్పుడు ఆమె అతని భార్యగా ఉంది. వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం చూసిన రేనాని ఆమె భర్త కొడతాడు. తర్వాత అతను వాళ్ళ అమ్మాయిని కొడితే ఆమె వెంటనే చనిపోతుంది. ఆ తర్వాత రేనాని కూడా చంపేసి వాళ్ళిద్దరి డెడ్ బాడీస్ ని ముక్కలుగా కోసి 6th ఫ్లోర్ లో ఒక ప్లేస్ లో వాళ్ళ బాడీ పార్ట్స్ ఉంచి గోడ కట్టేస్తారు. ఇప్పుడు మీరు ఆ బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వాటిని బయటకు తీస్తే ఆ దెయ్యాలు మాయమైపోతాయని మాంత్రికుడు చెప్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఆ బాడీ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో వెతకడానికి వెళ్తుంటే ఆ అపార్ట్మెంట్ ఓనర్ అలాగే అతని భార్య వీళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. కానీ హీరో హీరోయిన్ వాళ్ళపై అటాక్ చేసి ఆ డెడ్ బాడీస్ దాచిన గోడ దగ్గరకు వెళ్లి గోడ పగలగొడతారు. అదే టైంకి అక్కడికి దెయ్యాలు వచ్చి మియాని చంపడానికి ట్రై చేస్తాయి. వీళ్ళు గోడలో ఉన్న డెడ్ బాడీస్ ని బయట పడేస్తే వెంటనే ఆ దెయ్యాలు మనుషుల్లా మారి అక్కడ నుంచి మాయమైపోతాయి. ఆ తర్వాత ఆ దెయ్యాలు ఓనర్ ని అలాగే అతని భార్యని చంపేస్తాయి. ఇలా ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది.